వెల్కమ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇవాల్టి రోజున మన బద్వేల్ నియోజకవర్గ 30వ వార్డు రఘునాథపురంలో ప్రతి గడపకు వెళ్లి ఇవాల్టి రోజున సంక్షేమ పథకాలు వివరించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఇలా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, టీడీపీ ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు ఇవాల్టి రోజున రఘునాథపురం గ్రామానికి వచ్చి ప్రజలకు వారు వివరించబోతున్నారు. అంటే మనకు తెలుసు ఏంటి సుపరిపాలన, ఏంటి ఈ యొక్క సంక్షేమ పథకం అంటే ప్రతి ఒక్క ఆనాటి ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గడప గడపకు ఆయన తన యొక్క మేనిఫెస్టోను వివరించేటప్పుడు వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలు మేము పెంచుతామని హామీ ఇచ్చారు. ఇవాల్టి రోజున అది నెరవేరింది. రెండవది, ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది అర్హులైనటువంటి బడికి వెళ్ళి చదువుకునే అర్హులైనటువంటి ప్రతి ఒక్క పిల్లలు ఇవాల్టి రోజున అర్హులైన ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలుంటే పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇవాల్టి రోజున బద్వేల్ నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే విజయమ్మ గారు, అలాగే బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యువనేత రితీష్ రెడ్డి గారు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవాల్టి రోజున రఘునాథపురంలో గ్రామానికి ఆయన వెంబటి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగళరెడ్డి గారు, ఇతరితర సీనియర్ నాయకులు ఆయన వెంబటి రావడం మనం ఇక్కడ చూడొచ్చు. ఇవాల్టి రోజున గడప గడపకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం సందర్భంగా ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాల్టి రోజున వారు రఘునాథపురంకి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి రావడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముని గుడిలో ఇవాల్టి రోజున ఎక్స్ ఎమ్మెల్యే విజయమ్మ గారు, రితీష్ రెడ్డి గారు పూజలు చేయడం, ఇక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం, ఎంతో మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, అలాగే ప్రతి ఒక్కరు యొక్క కార్యక్రమాన్ని ఇవాల్టి రోజున జయప్రదం చేయడానికి ఇక్కడికి రావడం, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజలకు అనేది ఎంతో గొప్ప విశేషం. ఈ యొక్క కార్యక్రమంలో వెంగళరెడ్డి గారు రావట్లేదా, ఏమి వయసు ఎంత? చిన్నపిల్ల. ఓకే, బాగున్నారమ్మా? వస్తుందా పెన్షన్? వస్తుందా? రాలేదా పెన్షన్? ఎవరికి రాలే? ఒకరికి వస్తుంది. ఏం లేవా? అన్ని వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? నాకు గుడి లిస్ట్ లో వచ్చినట్టుంది, చూడండి. వచ్చింది లిస్ట్ లో చూసుకో. గుడి ఫస్ట్, ఇంకా రోడ్డు నెక్స్ట్. పరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే కె విజయమ్మ గారు, అలాగే బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు రితీష్ రెడ్డి గారు, అలాగే మండల్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ వెంగళరెడ్డి గారు, వారి వెమ్మటి డిసిసి బ్యాంక్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు, ఇలా ఇవాల్టి రోజున గడప గడపకు ప్రభుత్వం చేసిన మంచి పనులను, ఆ యొక్క కార్యక్రమాలను ఇవాల్టి రోజున ప్రజలకు వివరిస్తున్నారు. ఏదైతే వృద్ధాప్య పింఛన్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి యువ నాయకులు. పిల్లలు ఎంతమంది పిల్లలు మీ దగ్గర? టాయిలెట్ ఉందా అంగన్వాడీలో? కట్టినారా? రెంట్కుంటే దాంట్లో టాయిలెట్ ఉందా? ఏం లేవా? తల్లికి వందనం వస్తుందా? గ్యాస్ వస్తుందా? ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? పెన్షన్ మళ్ళా పడుతుందిలే. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సంవత్సరం తర్వాత పడుతుంది. ఏం సమస్యలు ఉన్నాయి? మోటార్ వేసుకున్నారు, బోర్ వేసుకున్నారు, ఆన్లైన్ వస్తే నాకు పెట్టియండి. ట్రాన్స్ఫార్మర్ అప్లికేషన్
చేద్దాం ఇప్పుడే. లైన్ మ్యాన్ రమ్మని చేయాలా? ఓకే చెప్పేద్దాం. కరెంట్ పోల్ ఎన్ని పడతాయి? తీసేయాలి. పోలేసి పక్కన చెప్పచ్చు. ఎవరి దగ్గర అబ్జెక్షన్స్? ఎవరితో అబ్జెక్షన్స్? ఎవరెవరు అబ్జెక్షన్? మీకు అబ్జెక్షన్ ఎవరు ఒప్పుకున్నారా? అదే చెప్పేస్తా. అమ్మా ఏం లేదమ్మా, రఘునాథపురంకి వచ్చినాను. ఈడ అగ్రికల్చర్ పోల్స్ కూడా మనం దింపినాము. కొంచెం ఇంత ముందు అబ్జెక్షన్ ఉండే, ఇప్పుడు సద్దు మెరిగినారు. కొంచెం వేపించేయండి. లైన్ అగ్రికల్చర్ లైన్ ఇంటి మీద పోతుంది, కొంచెం డేంజరస్ గా ఉంది. కొంచెం ఏం పేరు? ప్రభావతి. ఈసారి చేపియండి అమ్మా. లేదని ఉంటే నేను ఈడే ఉన్నారు డిపార్ట్మెంట్, అది చెప్తాను. లోకల్ ఈడ ఉన్నారు లీడర్స్, నిలబడి చేయిస్తారు. ఏదైనా ఉంటే మనం సపోర్ట్ తీసుకోవాలంటే పోలీసు కూడా తీసుకుందాం. మీరు ఏదైనా ఒక మూలకు చూపి. భావనారాయణ నాకు చాలా తెస్తే నీకే పంపిస్తా. రైట్? ఎత్తు స్వామి, నువ్వు మెన్ పవర్ లేకుండా ఉన్నావు, అది కూడా చెప్తున్నా. నమస్కారం, బాగున్నారా? అమ్మా మీకేమేమి పథకాలు వస్తున్నాయి? ఏం మీ సమస్యలు? వచ్చింది సార్, ముగ్గురు పిల్లలకి అయితే వచ్చింది. ఇప్పుడైతే గ్యాస్ డబ్బులు మాకేం పడట్లేదు. ఎందుకు పడలే? గ్యాస్ డబ్బులు మాకేమో సార్ అదైతే పర్లేదు. అది కూడా చేద్దాం. అయితే మా ఊరికి రోడ్ లేదు, అది ఒకటి చెప్పినారు. ఇప్పుడే రోడ్ ఇప్పుడే చెప్పినారు. లైటింగ్ సమస్య అయితే ఉంది. అది పెన్షన్ వస్తుంది. ఇంకా అదే ఆమె సదన్ సర్టిఫికేట్ చేపిద్దాం. ఈసారి అప్లై చేసినప్పుడు చెప్పు. విడతలోనే మనం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ భోజనం కానీ ఇది అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు అనుకున్న విధానంగా చంద్రబాబు నాయుడు గారు ఇది మొట్టమొదటిగా ఈ తొలి విడతలోనే బద్వేలుకి ఇవ్వడం ఎంతో సంతోషకరం అని మీ అందరూ. 1వ తారీఖు సెలవు అంటే, బ్యాంక్ సెలవు అంటే 31వ తారీఖుకే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పై ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శక. ఒకటే మాట ఏం చెప్పారంటే, ఆ రోజు బస్సుతో పాటు ఆటో వాళ్ళందరికీ 15,000 వేతనము వాళ్ళ అకౌంట్లు వేస్తామని